మన కళ్ళ ముందు జరిగిన తెలంగాణ పోరాటం. కాంగ్రెస్ దగ్గర పలుకుబడి, ఢిల్లీలో పలుకుబడి ఎవరికి ఉంటుంది అంటే ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది. కారణం ఏంది? ఇక్కడ మనకు నిజాం రాజ్యం డైరెక్ట్ కాంగ్రెస్తో ప్రత్యక్ష సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మద్రాస్ పాలనలో ఉండబడే ఆంధ్ర రాయలసీమ, మద్రాస్ పాలనలో ఉండబడే అంటే బ్రిటిష్ పాలనలో ఉండబడే ప్రజలకు కాంగ్రెస్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్ర పోవడం అక్కడ జరిగింది, ఇక్కడ నిజాంకు వ్యతిరేక పోవడం జరిగింది. కానీ ఆ స్థాయిలో కాంగ్రెస్ స్వాతంత్ర పోవడం ఇక్కడ జరగలేదు. అంటే కాంగ్రెస్తో ప్రత్యక్షంగా ఉండడానికి ఆంధ్ర వాళ్ళకు అవకాశం ఉన్నది. ఆ పలుకుబడి మొన్నటి వరకు కూడా కొనసాగింది. మనందరూ తెలుసు, ఒకవైపు పలుకుబడితో అడ్డుకొని ప్రయత్నం చేశారు. కానీ అంతిమంగా మన బిడ్డల ప్రాణత్యాగాలు, మీరు పాడిన పాటలు జాతిని, తెలంగాణ సమాజాన్ని నిద్రలేపినాయి. అంతిమంగా ఒక లక్ష్యాన్ని ముద్దడం జరిగింది. అంటే ఇక్కడ పలుకుబడి ఓడిపోయిందా, ధర్మం ఓడిపోయిందా అంటే ధర్మం ఓడిపోలే, అడ్డంకులు వచ్చినాయి. అది స్వాతంత్ర పోరాటంలో కనిపించినాయి, అది అంబేద్కర్ కాలంలో కనిపించినాయి, మన తెలంగాణ ఉద్యమంలో కూడా కనిపించినాయి. ఇప్పుడు మన ప్రత్యర్థి ఎవరు? 1,00,000 కోట్ల సంపద గల వ్యక్తి. మన ప్రత్యర్థి ఎవరు? ఒక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను చెప్పు చేతులు పెట్టుకొని నడిపే వ్యక్తి. మన ప్రత్యర్థి ఎవరు? మన ఇళ్లలో ఎవరు ఎమ్మెల్యేలు లేరు, కానీ ఒక ఇంట్లోనే 3 పదవులు పొందేంత శక్తివంతమైన వ్యక్తి. అయినప్పటికీ నా తమ్ములు చెల్లెలు మీరందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చారు కనుక ఖచ్చితంగా మీ పాట, మీరు కొట్టే డప్పే అంతిమంగా విజయాన్ని సాధించే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం గెలిచాం, అమలు చేయించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. గెలిచాం, అమలు చేయించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. అమలుకు అడ్డంకులు ఎట్లా కల్పిస్తారు అనడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం. అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, మొన్న మన మేధావుల సమావేశంలో మాట్లాడు. కానీ మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్తున్నాడు. చేయాల్సింది వర్గీకరణ చేయడం జరుగుతుంది, ఓ 10-15 రోజులు జరుగుతుంది. కానీ మళ్ళీ అడ్డంకులు రాకుండా చూడడం కోసమే నేను ఈ కమిషన్ ఇదంతా చేస్తున్నా. కానీ ఇంకా దీన్ని అడ్డుకునే శక్తులు ఉన్నాయనే విషయం మీరు మర్చిపోవద్దు అని అంటాడు ఆయన. అంటే మనకు అప్రమత్తం చేసినట్టే ఎవరు? మనల్ని అప్రమత్తం చేసినట్టే కదా, ఓపెన్గా చెప్తుండు కదా. మొన్న మన ఆయన మాట్లాడుతున్నాడు లేదా, భవిష్యత్తులో ఏ అడ్డంకులు రాకుండా చేయడం కోసమే కమిషన్. మీకు కొన్ని అడ్డంకులు వస్తాయి, కొంతమంది అడ్డంకులు కల్పించే వాళ్ళు ఉన్నారనే విషయం కూడా ఆయన చెప్పాడు కదా. అంటే మాదిగల సమావేశంలో అది టీవీల ముందు, పేపర్ల ముందు, అందరి ముందే కొన్ని అడ్డంకులు కల్పించే శక్తులు ఉన్నాయనే మాట అన్నాడంటే ఏంటంటే, అరే అడ్డంకులు ఎన్ని కల్పించినా మీరు శక్తివంతంగా ముందుకెళ్ళండి, నేను దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటా అన్నట్టు కదా. రేపటి మన ప్రయత్నం అడ్డంకులు కల్పించే వాళ్లకు సవాలే, మన ప్రయత్నం సక్సెస్ అవుతే వర్గీకరణ చేస్తామన్న వాళ్ళకు అండదండలే, అంతే కదా. వర్గీకరణ చేస్తామన్న వాళ్ళని ముందుకు నడిపించడం కోసం ఇది ఎవరికి వ్యతిరేకమేగా. వర్గీకరణ చేస్తుండ్రు. ఎగ్జాంపుల్, అంత మనకు అనుకూలమైన వ్యక్తిగా ఉండబడే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గుర్తు చేస్తున్నా. వాళ్ళ అడ్డంకులు ఎలా కల్పిస్తారో చెప్తున్నాను నేను. అతి త్వరలో భారతదేశంలో ముందు తెలంగాణలోని వర్గీకరణ అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. 2 రోజులు తిరగక ముందే దీన్ని అక్కడికి మోసుకెళ్ళారు మానవాళ్ళు. ఎక్కడికి? అధిష్టానం దగ్గరికి మోసుకెళ్ళారు. అధిష్టానం దగ్గరికి మోసుకెళ్ళిన తర్వాత మల్లికార్జున్ ఖర్గేకు చెప్పేశారు. మల్లికార్జున్ ఖర్గే డైరెక్ట్ బయటపడకుండా కేసీ వేణుగోపాల్తో స్టేట్మెంట్ ఇప్పించాడు. ఏమని ఇప్పించాడు? ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ కమిటీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందడుగేయద్దు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. అసలు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వచ్చిందో చెప్పండి. అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందడుగేయద్దు, జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు, ఇంక్లూడింగ్ ఈ మాట రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ముందడుగేస్తుండ్రు, మీరు ఆపే ప్రయత్నం చేయండి అని అక్కడ మోసుకెళ్తే కదా ఆయన మాట్లాడింది. సింపుల్ విషయం. ఆ తర్వాత ఏమైంది? కమిటీ పడ్డది. కమిటీ తర్వాత ఏమైంది? కమిషన్ పడ్డది. ఈ దేశంలో ఎక్కడన్నా కమిటీ అని ఉన్నది, కమిషన్ అని ఉన్నది. ఇప్పుడు మొన్న హర్యానాలో కమిటీ వేశారు, వర్గీకరణ జరిగిపోయింది, 10 రోజుల్లో రిపోర్ట్ వచ్చేసింది. లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమిషన్ వేశారు, ఇక్కడ కమిటీ వేసిండ్రు, కమిషన్ వేశారు. పోనీ 2 మన మంచి కోసమే అనుకుందాం. 30 ఏళ్ళు యుద్ధం చేశాం, ఒక 2-3 నెలలు మనం ఓపిక పడితే మనకు వర్గీకరణ అవుతుంది అనుకుంటే 2-3 నెలలు ఓపిక పడదాం. కానీ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేసిండా లేదా? గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తాం అన్నాడా లేదా? మరి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే 16,000 టీచర్ పోస్టులు పోయినాయా లేదా? అందులో దాదాపు 11,000 టీచర్ పోస్టులు,
అందులో 1650 ఎస్సీలకు వస్తాయా లేవా? అందులో దాదాపు 1200 పోస్టులు మన బిడ్డలకు వచ్చేదే కదా. కానీ 300-400 కంటే మించిన అవకాశం కనిపించట్లేదు కదా. అంటే మన కళ్ళ ముందు ఒక 1000 ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి కదా. ఒక్కసారి ఒక 1000 ఉద్యోగాలు మాదిగ బిడ్డలకు రావాలంటే అంత ఈజీనా? ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ 1000 ఉద్యోగాలు మన కళ్ళ ముందు జారిపోయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంతా మళ్ళా మేము భర్తీ చేస్తామని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలమే కానీ ఆయనను శాసించే కాడ, ఆయన ముందుకెళ్లకుండా కాళ్లకు చేతులకు అడ్డంకులు కల్పించే కాడ వాళ్ళ పలుకుబడి పనిచేస్తుందనే విషయం మనం మర్చిపోద్దని స్వయం కోరుతున్నాం. వాళ్ళ పలుకుబడి తాత్కాలికంగా పనిచేసిన కొన్ని అవకాశాలు కోల్పోతున్నాం కదా. ఒక నెల రోజులు ఆపిండ్రు అనుకోండి, ఈ నెల రోజుల్లో ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఒక 2 నెలలు ఆపిండ్రు అనుకోండి, ఈ 2 నెలల్లో ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి కదా. అంతిమంగా వాళ్ళు ఆపలేరేమో, కానీ ఎంత టైం ఆపితే అంత టైంలో వచ్చే ఉద్యోగాలని మనకు లేకుండా పోతున్నాయి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమని ఒప్పుకుంటున్నా. కానీ మన శక్తిని రోడ్డు మీద తీసుకురాకపోతే మాత్రం వర్గీకరణ వ్యతిరేక శక్తుల ప్రభావం మరింత పడి వర్గీకరణ మరింత జాప్యం జరిగి అవకాశాలన్నీ కొల్లగొట్టే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ఆ ప్రమాదాన్ని నివారించడం కోసమే నా తమ్ముడు చెల్లెల్ని చూసి చాలా సంతోషం, గర్వపడుతున్నా. ఇవాళ మిమ్మల్ని చూసి నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. కొంత ఎక్కడో ఒక దిక్కు బాధ ఉండే, మీకు చెప్పకపోతే నేను ఎవరికి చెప్పాలి? కొంత ఎక్కడో ఒక దిక్కు 30 ఏళ్లలో ఒక బాధ ఉండే. జాతి సొంత యుద్ధం గెలిస్తే జాతి బిడ్డల భవిష్యత్తు బాగుపడే అవకాశం ఇక్కడ ఉండగా ఎక్కడెక్కడో పోయి మళ్ళీ పాటలు పాడుతుండ్రు, ఆటలు ఆడుతుండ్రు కదా. మన తాత ముత్తాతలు అక్కడ డప్పు కొట్టి ఇక్కడ డప్పు కొట్టి పొట్ట కోసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఎదిగిన కళాకారులు అయిన పడుతున్న నాయకులు నాయకురాళ్ళు కూడా మళ్ళీ దానికోసమే ఇప్పుడు చెప్తుండ్రు. తాతలు చేసిందే మనం చెప్తున్నాం కదా, కానీ ఒక జాతి యుద్ధానికి దూరమైంది కదా అని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ అంతమి యుద్ధంలో మేము కూడా నిలబడతామన్నా అని చెప్పి నా తమ్ముడు చెల్లెలందరూ చాలా సంతోషం. భాస్కర్ చెప్పాడు కదా, భాస్కర్ రెడ్డి ఒక్కడే 3000 పైగా డప్పులు చేస్తా ఉన్నాడు. ఒక్కరే 3000 పైగా డప్పులు చేస్తా ఉన్నాడు. భారత ఏమన్నాడు? అంతకుముందే నేను 25,000 డప్పుల ప్రదర్శన చేసిన వాడిని, అవి తక్కువ కాకుండా మరిన్ని ఎక్కువ అయ్యే విధంగానే చేస్తాను ఆయన అన్నాడు. అంటే ఇద్దరుగా వెళ్ళేస్తే ఇంతమంది ఉండి ఓ 2-3 లక్షల డప్పులు తేవడానికి అవకాశం ఉంటుంది. నేను అంటున్నా అన్న, లక్షల మంది వస్తారు కానీ లక్షల డప్పులు లేవు కదా అంటారు. కొందాం ఇప్పటి నుంచే, అసలు దేశం మొత్తం మీద ఆర్డర్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక ముందు నుంచి ఖచ్చితంగా మన సాంస్కృతిక ఆయుధం ఇంటి ఎదురుగానే గోడకే వేలాడాలి. రేపటి నుంచి నా ఇంట్లో ఇది వేలాడుతుంది, రేపటి నుంచి నా ఇంట్లో ఇది వేలాడుతుంది. ఎవరన్నా వచ్చి ముందు చూస్తే ముందు డప్పునే చూసి లోపలికి రావాలి. మన ఆయుధం, మన వేల సంవత్సరాలు మనల్ని కాపాడింది. సమాచారం సమాజానికి ఇచ్చింది, ఆటల్లో పాటల్లో అది ముందడుగు వేయించింది. అది ఇట్లా ప్రతి ఇంట్లో మనం డప్పు పెట్టుకున్నాం అనుకో, అంటే మన ఇళ్ళలో ఎవరికి లేవు కదా, కొంతమందికే తప్ప. అంటే రేపు కొనుక్కోవాల్సి వస్తుంది కదా రవీంద్రతో సహా కదా కదా. ఉన్నదా? ఎదురున్నదా మూలకు పెట్టినా? ఇది రేపు పిలుపు. అందువల్ల నా తమ్ములారా, ఈ పాటల్లో పాట ఒక జాతీయ గీతం రాయండి, అందరు కలిసి రాయండి. మొత్తం చరిత్ర నుంచి ఇప్పటివరకు జాతి అస్తిత్వం ఏ విధంగా ప్రమాదంలో పడ్డది గతంలో, అంతకుముందు మన జాతి అస్తిత్వం ఏ స్థాయిలో ఉన్నది. ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైన గౌరవాన్ని పొందిన ఈ దేశంలో తొక్కేబడ్డ చరిత్ర కూడా మనకు వచ్చేసింది. నిజంగా సరే, జాంబోడు కాలం అంటామా, ఇంకోటి కాలం అంటామా, అరుంధతి కాలం అంటే ఎవరికి అంటాం. అప్పుడు మన చరిత్ర అంతా ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ నిలబడ్డది కదా మన గౌరవం. ఆ తర్వాత మనం పాతాళంలో తొక్కేబడ్డాం కదా. పాతాళంలో తొక్కేబడ్డ మన అస్తిత్వం, ఆత్మగౌరవం దండోరు వచ్చినాక పెకిలించుకొని ఇవాళ రోడ్డు మీద భూమి మీదకి వచ్చింది. ఇవాళ యుద్ధం చేసే కాడికి వచ్చింది, పెకిలించుకొని బయటకు వచ్చాడు మన జాతి అస్తిత్వం. దీన్ని మరింత ముందుకు నడిపే విధంగా తమలో ఒక జాతీయ గీతం రావాలి. అంశాల మీద ఎన్ని పాటలన్నా రాయండి, కానీ అందరికి ఉపయోగపడే జాతీయ గీతం రాబోయే 100 తరాలకు కూడా మన జాతీయ గీతమే అది గొప్పగా కనిపించే విధంగా తయారు చేయాలి. మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక 40 రోజులు టైం ఉన్నది. 2వ తారీఖు నాడు ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. 3వ తారీఖు నాడు అన్ని జిల్లాల ప్రారంభిద్దాం. 30 ఏళ్ల పోరాటంలో నా కళాకారులైన నాయకులు నాయకురాలు అందరూ కలిసి ఒక 30 రోజుల సమయం మీరు పూర్తిగా వెచ్చించగలిగితే
ఈ జాతి యుద్ధంలో గెలిపించిన వాళ్ళు మీరు అవుతారనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సార్ నేను కోరుకుంటూ మీ నుంచి నేను ఏం కోరను, మీ సమయం ఇవ్వండి. మీరు సమయం కేటాయించగలిగితే ఆట పాట డప్పు అన్ని జనంలోకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఆ ఒక్క విషయంలో మీరు ముందడుగెత్తారని చెప్పి నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.